హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ వరుణ్. సో సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో మనం పెట్టుబడి పెడితే రాజకీయాల ప్రభావం కూడా దీని మీద ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళు సీఎం గానో లేదంటే మంత్రి గానో ఉన్నప్పుడు ఆ పరిధి అనేది కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. బట్ కొన్ని చోట్లయితే దీన్ని తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్లేమో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో 5 ఏళ్ళు కూడా అసలు రియల్ ఎస్టేట్ రంగం అనేది పూర్తిగా పడిపోతూ ఒక్కొక్కసారి పతనమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో హైదరాబాద్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగము ప్రజెంట్ అయితే కొంత మధ్య రకంగా అయితే ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో దీని గురించి అవునా కాదా, అసలు ఏ విధంగా ఉంది, సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత దీని మీద ప్రభావం ఎలా ఉంటుంది, ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చే 2.5 years ఎలా ఉంటుంది, రియల్ ఎస్టేట్ రంగం పర్టికులర్ గా దాని భవిష్యత్తు ఏంటంటే మాతో మాట్లాడడానికి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీస్ డెవలపర్స్ మార్కెటింగ్ డైరెక్టర్ భరత్ గారు మనతో ఉన్నారు. భరత్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి వరుణ్ గారు. ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి. ఖచ్చితంగా నేను ఇప్పుడు అన్న మాట అనేది రాజకీయ ప్రభావం అనేది రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటుందా ఉండదా? ఎందుకు అంటే పర్టికులర్ గా అక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఒక 1 week ముందు నుంచి కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అనేవి బంగారం మీద ప్రభావం పడింది. సో ఇక్కడ రాజకీయ ప్రభావం అనేది ఈ యొక్క మన పెట్టుబడి ఇన్వెస్ట్ చేస్తే ఏ రంగం కైనా కానీ ఉంటుందా ఉండదా? ఒక్కటండి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది మనం భూమి పైన పెట్టుబడి పెడుతున్నాం. సో రాజకీయాల పైన పెట్టుబడి పెట్టట్లేము యాక్చువల్లీ. సో ఇక్కడ మీరు అన్నట్టు ఒక ప్రభావం అయితే ఉంటుంది. కానీ ఎలా అంటే మీరు చూసుకోవచ్చు, గత 8-10 సంవత్సరాల నుంచి, లేదంటే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే కనుక ఒక 3-4 సంవత్సరాల నుంచి ఏదైతే మన గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పటి నుంచి చాలా మంది అంటుంటున్నారు రియల్ ఎస్టేట్ పడిపోయింది, లేదంటే రియల్ ఎస్టేట్ అసలు జీరోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి. నేను సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సరే, ఇప్పుడు మార్కెట్ అనేది జీరో అయిపోయింది, ఎక్కడన్నా ఏ మూలనన్నా ఒకసారి వెళ్ళి కనుక్కోండి. ల్యాండ్ రేట్స్ అనేది ఒక సాచురేషన్ పాయింట్, అంటే ఒక శబ్దతగా నిలిచిపోయినది తప్పించి రేట్లు ఎక్కడ దించి అమ్ముతలేరండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఒక 3-4 years నుంచి రియల్ ఎస్టేట్ చాలా డౌన్ ఉంది. డౌన్ ఉన్నప్పుడు రేట్లు తగ్గిపోవాలి కదా, మరి ఎక్కడ తగ్గలేదే, స్థిరంగా అంతే ఉండిపోయింది. సో ఎప్పుడైనా సరే ఏ గవర్నమెంట్ ఇక్కడ మనం అంటే గవర్నమెంట్ పైన బేస్డ్ అయి ఉంటుంది, లేదంటే గవర్నమెంట్ తోటే రియల్ ఎస్టేట్ డిపెండ్ అయి ఉంటుంది అనేది నా దృష్టిలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 30-40% మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ 70-80% అనేది మనం ఇన్వెస్ట్ చేయాలనుకునే చోట ఎంప్లాయ్మెంట్ జోన్కి కానివ్వండి, లేదంటే మనం తీసుకోబోయే ల్యాండ్ ఏదైతే ఉందో పర్టికులర్ గా స్పెసిఫిక్ ఏరియాలో మనం మంచి భూమి ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే కనుక దీనికి గవర్నమెంట్ తో పని లేదండి. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ఉన్న ల్యాండ్స్ రేట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కొంచెం పెరగకుండా ఆగినాయి అంతే తప్పించి రేట్లు ఎక్కడ తగ్గలేదండి. అంటే రియల్ ఎస్టేట్ స్తబ్దతగా నిలిచిపోయింది తప్పించి రేట్లు ఎక్కడ పడిపోలేదు, అంటే జీరోగా అయిపోలేదు ఎక్కడ కూడా. సో ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా అంటే నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ ని బేస్ చేసుకొని కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి, లేదంటే రీజనల్ రింగ్ రైలు కానివ్వండి, ఇట్లాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, అద్భుతమైన ప్రాజెక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ బేస్ చేసుకొని. ఈ ప్రాజెక్ట్స్ లోపల ఎవరైతే ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటారో, సో లోపల ఇన్వెస్ట్ చేసి పెట్టుకునే వాళ్ళకి ఏముంటుంది అని అంటే 100% రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ స్టేట్ గవర్నమెంట్ తో పని లేదు. పొద్దున గవర్నమెంట్ ఉండనివ్వండి, లేదంటే వేరే గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఇవి కావు. అంటే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రీజనల్ రింగ్ రైల్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని బేస్ చేసుకొని తీసుకొని ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రం 100% సెక్యూర్ అనేది ఉంటుంది. యాజ్ వెల్ as గవర్నమెంట్ కి సంబంధించి ఏదైతే ఉందో అది లాస్ట్ మీరు అన్నట్టు ఒక 3 years నుంచి కొంచెం 2-3 years నుంచి సప్తతగా ఉన్నది. కానీ లాస్ట్ 6-7 months నుంచి అయితే మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ ఏదైతే మన రియల్ ఎస్టేట్ ఉందో ఆల్రెడీ పికప్ అందుకుంది. ఇప్పుడు కూడా చాలా మంచి ట్రాక్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద రైట్ టైం అని చెప్తాను. ఎందుకంటే మళ్ళీ అప్కమింగ్ 2-3 years లో మాత్రం బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం రేట్లు నిలిచిపోయినాయి కదా, నిలిచిపోయిన రేట్లలో ఇప్పుడే ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటే కనుక రేట్ పెరగక ముందే మీరు తీసుకుని పెట్టుకున్న వాళ్ళు అవుతారు, మంచి రిటర్న్ వస్తాయి. రేట్లు పెరిగిన తర్వాత అప్పుడు అనుకుంటాం, అచ్చా అప్పుడు నేను తీసుకోలేకపోయాను కదా, అప్పుడు తీసుకొని ఉంటే బాగుండు అనే లిస్ట్ లో మీరు ఉండకుండా రేట్లు కొంచెం అంటే స్టాండర్డ్ రేట్లు ఉన్నప్పుడే తీసి పెట్టుకోవడం చాలా మంచిదని నేను చెప్తాను. హైడ్రా అనేది పూర్తిగా భారతదేశంలో కూడా కొంత హైడ్రా అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఉండకపోవచ్చు. సో భారతదేశం మొత్తం మీద కూడా మన హైడ్రా కొంత ఊపిపోయింది. సో ఇలాంటిది హైదరాబాద్ పర్టికులర్ గా వచ్చేసరికి హైదరాబాద్ లో హైడ్రా అనేది రియల్ ఎస్టేట్ రంగం మీద మీరు ఇందాక చెప్పినట్లుగా ప్రభావం అనేది కొంత ఉంది అనేది మాట అయితే ఉంది. సో హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగము ప్రభావం పడిందా?
దాన్ని ఎలా ఉంది దాన్ని అసలు? యా, ఖచ్చితంగా అండి. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి కొంత ప్రభావం అయితే పడింది. కాకపోతే ఈ హైడ్రా కానివ్వండి, లేదంటే ఎఫ్టిఎల్ కానివ్వండి, ఇది ఏదైతే హైదరాబాద్కి సంబంధించినటువంటి చెరువులు, నాలాలు కబ్జా చేసిన అదైతే ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశాల్లో మాత్రమే వీటికి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఏరియాస్ ఉన్నాయి, షాద్ నగర్ కావచ్చు, లేదంటే ఇక్కడ యాదగిరిగుట్ట కావచ్చు, ఇక్కడ విజయవాడ హైవే, ఇక్కడ మహేశ్వరం శ్రీశైలం హైవే. ఇక్కడ హైడ్రా అనేది వర్తించదండి. ఎందుకనంటే ఇక్కడ చెరువులు, నాలాలు కబ్జా చేసే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఇవన్నీ బజాబ్తా హెచ్ఎండిఏ, డిటిసిపి అప్రూవల్ కలిగిన వెంచర్స్ కాబట్టి. ఒకవేళ అదే మనం హెచ్ఎండిఏ కానీ డిటిసిపి వెంచర్లు ఉన్నాయి, అక్కడ ఒకవేళ చెరువుల పక్కన చెరువులను కబ్జా చేసి ఒకవేళ వెంచర్ చేసి ఉంటే అబ్సల్యూట్ గా మనం పర్మిషన్కి వెళ్ళేటప్పుడు దే విల్ స్టాప్ కదా. ఎందుకంటే పర్మిషన్ ఇవ్వకుండా, అరే బై నువ్వు హెచ్ఎండిఏ లేఅవుట్ అంటున్నావు, లేదంటే డిటిసిపి లేఅవుట్ అంటున్నావు, కానీ చెరువును కబ్జా చేస్తున్నావు కదా, ఇక్కడ పర్మిషన్ ఇవ్వము అని చెప్పేసి అప్పుడే ఆపేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ హైడ్రా అనేది ఎఫెక్ట్ పడింది. కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏరియాస్ లో, హైదరాబాద్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ కి మాత్రం ఈ ఎఫెక్ట్ అనేది కొంతవరకు పడింది. అంటే కబ్జాదారులకు కావచ్చు, లేదంటే హైదరాబాద్ చెరువులను కబ్జా చేసిన వాళ్ళు కావచ్చు. ఈ డిటిసిపి లేదంటే హెచ్ఎండిఏ వెంచర్లు సిటీ అవుట్స్కట్ లో ఉన్నటువంటి వాటికి మాత్రం ఈ హైడ్రా ఎఫెక్ట్ అనేది చాలా తగ్గిపోయింది. లేదు కూడా, వర్తించదు కూడా. ఎందుకంటే ఇవి హైదరాబాద్ సంబంధించినవి కాదు కదా, మున్సిపాలిటీస్, సపరేట్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ల్యాండ్స్ కాబట్టి అక్కడ ఛాన్సెస్ లేవు. అండ్ అక్కడ కూడా మీరు తీసుకునే ముందు ఎంతకన్నా మంచిది ఫర్ ద ఫ్యూచర్ లో కూడా మీరు ఇబ్బంది పడకుండా ఏదైతే మీరు తీసుకోబోయే ప్లాట్స్ ఉంటాయో చూసుకోండి ఒకసారి వెళ్ళేప్పుడు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలలో వెంచర్ విజిట్ చేయరు, వర్షాలలో మనం వెళ్తే ఇబ్బంది అవుతుందని. నేను చెప్పే పాయింట్ ఏంటంటే వర్షం పడుతున్నప్పుడే కదండి మీరు వెళ్తే, మీరు తీసుకోబోయే ప్లాట్ కానివ్వండి, తీసుకోబోయే ల్యాండ్ కానీ అది చెరువు గడ్డ మీద ఉన్నదా, లేదంటే మీరు ఎక్కడ తీసుకున్నారు అనేది తెలుస్తుంది కదా. ఏం సమ్మర్లో వెళ్ళి తీసుకుంటారు, అది చెరువే ఉండొచ్చు, ప్రాబబ్లీ మొత్తం కప్పేసి పెట్టేసి ఉంటాడు, మీరు తీసుకోపోయేటప్పుడు చూపిస్తాడు. మీరు సమ్మర్లో వెళ్తారు కాబట్టి అంత ప్లేన్ కనిపిస్తుంది, ఆ బ్రహ్మాండమైన ప్లాట్ తీసుకున్నా అనుకుంటారు. ఫర్దర్ ఫ్యూచర్ లో మీకు వర్షాకాలం వచ్చింది, లేదంటే వాటర్ నిలిచిపోయినప్పుడు అప్పుడు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి వర్షాలు ఉండినివ్వండి, ఏముండివ్వండి, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, వర్షంతో పని లేదు, మీకు వెహికల్ వస్తారు, తీసుకెళ్తారు, చూపిస్తారు. అక్కడ వర్షంలో వెళ్తే అక్కడ చూస్తారు, అచ్చా మనం తీసుకోబోయే ల్యాండ్ ప్రాపర్ గా ఉందా లేదా, చెరువులు ఉన్నాయా లేదంటే నాలాలు ఉన్నాయా అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అండి, నో ఇష్యూ. కాకపోతే ఎంతకన్నా మంచిది మీరు చెరువులు ఏదైనా ఉన్నాయా పక్కల చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయనేది చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే దెర్ ఇస్ నో ఇష్యూ అండి. పర్టికులర్ గా హైదరాబాద్ లోకి వచ్చేసరికి నిజంగా దాదాపు మొన్నే 175 కోట్ల ఎకరం పడింది. సో ఇక్కడ హైదరాబాద్ లోకి వచ్చేసరికి స్థిరంగా ఉంది, పడిపోలేదు అని మీరు చెప్తున్నారు. బట్ దానికి తోడుగా ఇంక్రీజ్ అవుతా ఉంది. ఇక్కడ హైదరాబాద్ లో లోయెస్ట్ గజము ఉన్న ఏరియా ఏది, హైయెస్ట్ గజము రేటు పలికి ఏరియా ఏదంటే మీరేం చెప్తారు? సింపుల్ అండి. ఇప్పుడు ఎక్కడైతే హైదరాబాద్ లో పాపులేషన్ ఎంప్లాయ్మెంట్ జోన్ కి కనెక్టివిటీస్ కి దగ్గరలో ఉన్న ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ మనకు అబ్సల్యూట్ గా రేట్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు, మార్కెటే చెప్తాయి. ఎందుకంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకు కావాల్సిన బేసిక్ నెసెసిటీస్. ఇప్పుడు మనకు ఒక పర్సన్ నివసించడానికి, మానవుడు సాధారణంగా నివసించడానికి కావాల్సిన ఎమ్యూనిటీస్ ఏమి ఉంటాయి అని అంటే, ఫస్ట్ మనకు కావాల్సింది రోడ్డు కావాలి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఎమర్జెన్సీస్, డ్రింకింగ్ వాటర్ కావాలా, ఈ ఫెసిలిటీస్, హాస్పిటాలిటీ కావాలా, స్కూల్స్ కావాలా, షాపింగ్ మాల్స్ కావాలా. సో ఈ ఏరియాస్ ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ఏరియాస్లలో, ఇవన్నీ ఉన్న ఏరియాస్లలో అబ్సల్యూట్ గా ల్యాండ్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు లో బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బడ్జెట్ ఒక 15 లక్షలు 20 లక్షల బడ్జెట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే సిటీ అవుట్స్కట్ లోకి వెళ్ళి తీసుకోవాలి. మన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే, నాకు చాలా దూరం తీసుకెళ్ళిపోయారు కదా, ఇక్కడ ఏ డెవలప్మెంట్ లేదు, నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా అని ఆలోచన చేస్తారు. ఒక్కటే నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఆలోచన చేయాల్సింది కూడా, ఒకవేళ మీరు అనుకున్నటువంటి డెవలప్మెంట్స్, రోడ్స్, డ్రైనేజ్, షాపింగ్ మాల్స్, సినిమాల్స్, హాస్పిటల్స్, మీకు అన్ని డెవలప్మెంట్ అయిన ఏరియాలో కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది సిటీలోనే అవుతుందండి. అంటే గజం 30,000, 40,000, 50,000 ఉంటుంది. అది ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతుంది? మీరు ఏ డెవలప్మెంట్, ఒక స్ట్రీట్ లైట్ కూడా వెలగని ఏరియాలకు వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున ఈ ఎమ్యూనిటీస్ అన్ని అక్కడికి వస్తే అబ్సల్యూట్ గా రేట్లు అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ దగ్గర హై బడ్జెట్ కావచ్చు, లో బడ్జెట్ కావచ్చు, ఏ బడ్జెట్ అయినా పర్లేదు, సిటీకి దూరమైనా పర్లేదు, కానీ కనెక్టివిటీస్ కి దగ్గరలో ఉన్న ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం అద్భుతమైన రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్ లో షాద్ నగర్ చాలా, అంటే కనెక్టివిటీస్ కి దగ్గరలో అండ్ సిటీకి దగ్గరలో ఉంది. షాద్ నగర్ కావచ్చు, విజయవాడ హైవేకి కావచ్చు, లేదంటే శ్రీశైలం హైవేకి కావచ్చు, 4th సిటీ మహేశ్వరం సైడ్ కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, ఎక్కడైనా చేయొచ్చు అండి. మీ బడ్జెట్ కి కొంచెం సిటీకి దూరమైనా పర్లేదు, కానీ కనెక్టివిటీస్ కి దగ్గరలో ఉన్న ఏరియాలో చేయండి, మంచి రిటర్న్స్ వస్తాయి.
పర్టికులర్ గా బేగంపేట మొన్న మా మమ్మీ మా పెద్దమ్మ గారు ఉన్నారు. సో ఇక్కడ మేము మాట్లాడుకున్నప్పుడు వేరే చోట కుందనపల్లిలో ఇల్లు కొన్నారు. సో అప్పుడు ఎందుకు ఇంత దూరంలో కొన్నారు, అంత ఇప్పుడు సిటీకి అంటే సిటీలో ఉండి ఇప్పుడు కుందనపల్లి కీసరగుట్ట దగ్గర, సో అంత దూరం వెళ్ళాలంటే ఇప్పుడు మనకి బస్సుకు కానీ దేనికైనా 1.5 hour నియర్ బై 2 hours పడుతుంది. ఓఆర్ఆర్ మీద వెళ్తేనేమో 1 hour పడుతుంది. ఎందుకు ఇంత దూరంలో తీసుకున్నప్పుడు మా పెద్దమ్మ గారు ఒక మాట అన్నారు మేము అడిగినప్పుడు. సో ఎక్కువగా బేగంపేటలో నేను అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్నప్పుడు, శ్యామ్లాల్ దగ్గర ఇల్లు కొన్నప్పుడు, అపార్ట్మెంట్ ఫ్లాట్ కొన్నప్పుడు అప్పుడు కూడా ఇంతే అన్నారు. సో గుబురుగా చెట్లుగా మొత్తం పొలాల్లో ఎందుకు కొన్నావు ఇక్కడ అన్నారు. ఇప్పుడు అదే మిడిల్ ఈస్ట్ సిటీ అయింది బేగంపేట. సో అట్లాగే ఇది కూడా ఫ్యూచర్ లో అవుతుంది అన్నారు. సో నిజంగా ఇది అన్నది నిజమే కదా అని అనిపించింది. సో ఇప్పుడు షాద్ నగర్ పరిస్థితి కానీ నిజం మీరు చెప్పినట్లు వరంగల్ పరిస్థితి కూడా అంతే ఉండబోతుందా నెక్స్ట్ వచ్చే 10 years తర్వాత? ఎస్ అండి, అబ్సల్యూట్ గా వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనకు గవర్నమెంట్ ఉందో, గవర్నమెంట్ యాక్చువల్లీ సిటీని 3 zones గా డివైడ్ చేశారు. అంటే 3 zones. ఒకటి వచ్చేసి అర్బన్ జోన్. ఏదైతే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉందో, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఏరియా అంతా అర్బన్ జోన్ కింద ఇచ్చారనమాట. అర్బన్ జోన్ లో మీరు ఎక్కడ ఏ మూలని వెళ్ళి తీసుకున్నా సరే గజము మీకు 40 నుంచి 50 వేల రూపాయలు పలుకుతా ఉంది. ఇది అర్బన్ జోన్. ఈ అర్బన్ జోన్ అనేది ఔటర్ రింగ్ రోడ్ లోపల అనుకున్నాం యాక్చువల్లీ. సో ఇప్పుడు ఏం చేశారు అని అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల వరకు ఏదైతే ఏరియా ఉన్నదో అది సెమీ అర్బన్ అనమాట. సో సెమీ అర్బన్ జోన్ లో ఇప్పుడు కాదు, గత 7-8 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగం నడుస్తూ ఉన్నది అంతా ఈ సెమీ అర్బన్ జోన్ లోనే. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో రూరల్ ఏరియా అంటారు. సో ఆ రూరల్ జోన్ లో అది గ్రామ పంచాయతీలు, గ్రామాలకు సంబంధించినటువంటి ఏరియా. సో ఈ 3 zones లో ఈ అర్బన్ జోన్ లో ఎలాగో తీసుకోలేము, ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. ఆల్రెడీ ఇక్కడ రోడ్స్, షాపింగ్ మాల్స్, సినిమాల్స్, థియేటర్స్, ఫంక్షన్ హాల్స్ అన్ని ఇక్కడ వచ్చేసినాయి ఆల్రెడీ. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇది ఇన్వెస్ట్మెంట్ కాదండి, అసెట్ అయిపోద్ది. అంటే 40,000, 50,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఒకవేళ ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేసినా ఈ 50,000 కాస్త 60-70 అవుతుంది, కానీ 1,00,000 కాదు. ఎందుకంటే ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఇక్కడ ఆల్రెడీ అయిపోయినాయి, ఒక సాచురేషన్ పాయింట్కి రీచ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సెమీ అర్బన్ ఏరియా అంటున్నాం, సిటీలో ఆల్రెడీ కంప్లీట్ గా ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల కట్టడం కూడా అయిపోయింది, ల్యాండ్స్ ఎక్కడ దొరుకుతలేవు. ఇప్పుడు అంతా పరిగెత్తేది ఎక్కడ అంటే సెమీ అర్బన్ లోకి. అదే మనం చెప్పుకుంటున్నాం రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఏరియా. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్న కీసరగుట్ట, కుందనపల్లి ఏరియా గానీ, ఐసిడిఎల్ గానీ, షాద్ నగర్ ఈ ఏరియా మొత్తం కూడా ఇప్పుడు సెమీ అర్బన్ లో. ఏది షాద్ నగర్ కావచ్చు, ఇక్కడ వరంగల్ హైవే కావచ్చు, లేదంటే విజయవాడ హైవే కావచ్చు, అండ్ ఇప్పుడు శ్రీశైలం హైవే, 4th సిటీ మహేశ్వరం కావచ్చు, ఇదంతా సెమీ అర్బన్ లోకి ఉంది. ఈ సెమీ అర్బన్ కూడా అర్బన్ గా మారడానికి జస్ట్ 5 to 6 years అండి. ఎందుకంటే ఆల్రెడీ 5-6 years నుంచి మనం సేల్ చేస్తున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఇదంతా సెమీ అర్బన్ లోనే సేల్ చేస్తున్నాం. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది ల్యాండ్ కూడా ఆల్రెడీ సోల్డ్ అవుట్ అనమాట. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ కావడానికి పెద్దగా టైం పట్టదు, చాలా స్పీడ్ గా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ సెమీ అర్బన్ జోన్ లో తీసుకొని పెట్టుకునే వాళ్ళకి మాత్రం బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయి, దేర్ ఇస్ నో డౌట్. ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ అయిన తర్వాత నేను వచ్చి అక్కడ నేను ప్లాట్ కొంటా అంటే అప్పుడు ప్లాట్లు ఉండవు కదా, ఎందుకంటే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఇన్వెస్టర్ అనేవాళ్ళు మొత్తం ఏరియా డెవలప్మెంట్ అయిపోయిన దగ్గర వెళ్ళి నేను ప్లాట్ కొంటా అనే వాళ్ళకి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్ ఇన్వెస్టర్ కాదండి. ప్రాపర్ ఇన్వెస్టర్ ఎలా ఉండాలి అని అంటే ఏ ఏరియా అయితే అప్కమింగ్ జనరేషన్లో, అప్కమింగ్ డేస్లో, అప్కమింగ్ ఇయర్స్లో మంచి గ్రోత్ అవుతుంది అనుకొని ముందే పసిగట్టుకొని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రమే ప్రాపర్ ఇన్వెస్టర్స్. అందుకే చాలా మంది ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు అని అంటే నాన్ మ్యానుఫ్యాక్చరబుల్ ప్రోడక్ట్ యాజ్ వెల్ యాజ్ డబుల్ హ్యాండ్ కానీ అంటే సెకండ్ హ్యాండ్ కానీ ప్రోడక్ట్, అండ్ మీకు ఎన్ని సంవత్సరాలైనా ల్యాండ్ అనేది అప్రిసియేషనే ఉంటుంది తప్పించి డిప్రిసియేషన్ అనేది ఉండదు. కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది భూమి పైన అంటే అది భూమి మాత్రమే. కాబట్టి ఒక మంచి ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేసుకొని లీగల్గా చెక్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం బ్రహ్మాండమైన రిటర్న్ ఉంటుందండి. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ ఆఫ్టర్ 20 years or 10 years అంటే మీరు ఏం చెప్తారు, ఏ సిటీని చెప్తారు? ఫస్ట్ ప్రియారిటీ అయితే షాద్నగరే చెప్తానండి. ఎందుకనంటే ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉంది, అండ్ రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉంది, అండ్ మీకు హైవేకి అంటే కనెక్టివిటీ పరంగా దగ్గర ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే సిటీకి దగ్గర ఉంది. ఈ సిటీకి దగ్గరలో ఉన్న ఏరియాస్లలో ఏదైనా కనెక్టివిటీస్ పరంగా బెస్ట్ ఉన్న ఏరియా ఏదైనా ఉంది అని అంటే షాద్నగర్ మాత్రమే. ఎందుకంటే ఏ హైవేకి చూసుకున్నా సరే ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ కానివ్వండి, లేదంటే రైల్వే ఫెసిలిటీ కానివ్వండి, లేదంటే హైవే ఫెసిలిటీ కానివ్వండి, ఇవి 3 ఉన్న ఏరియా షాద్నగర్ మాత్రమే.
కాబట్టి మీకు సిటీ నుంచి మెయిన్ నాంపల్లి నుంచి 52 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటుంది, 52 కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది. అక్కడ నుంచి ఆ 52 కిలోమీటర్లో దాదాపు మనకు శంషాబాద్ నుంచి కొత్తూరు వరకు మొత్తం 111 జియో బయో కన్జర్వేషన్ జోన్. ఇది 1996 లో జియో పెట్టడం జరిగింది. సో ఈ జియోలో దాదాపు 84 విలేజెస్ 16 మండల్స్ ఉంటాయి. సో ఈ జియోలో మనం ల్యాండ్ ఎలాగో ఇన్వెస్ట్ చేయొద్దు, ఎందుకు అంటే గవర్నమెంట్ ఇది జియో పాస్ చేసింది అనమాట. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉన్నది అండ్ మనకు గండిపేట, హిమాయత్ సాగర్, మంచినీటి చెరువులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇచ్చేస్తే బేగంపేట ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయ్యిందో, ఎందుకు అయింది అని అంటే సరౌండింగ్ మొత్తం కన్స్ట్రక్షన్స్ చేశారు. సో అదే విధంగా ఇప్పుడు గండిపేట సాగర్ ఏదైతే మనకు మంచినీటి చెరువులు ఉన్నాయో, హైదరాబాద్ కి డ్రింకింగ్ వాటర్ అక్కడ నుంచే సప్లై అవుతుంది. సో ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇచ్చేస్తే ఈ డ్రైనేజ్ తీసుకెళ్లి అక్కడ వదిలేస్తారు. కాబట్టి అప్కమింగ్ జనరేషన్ లో డ్రింకింగ్ వాటర్ కి యాజ్ వెల్ యాజ్ ఎయిర్పోర్ట్ కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుందని జియో పెట్టడం జరిగింది. సో ఈ 48 కిలోమీటర్ల రేడియస్ ఏదైతే ఉందో దీంట్లో 12 కిలోమీటర్లు జియో మైనస్ చేసేస్తాము. జియో తర్వాత కొత్తూరు అండ్ షాద్ నగర్ ఇదంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయి. సిటీకి దగ్గర ఉంది కాబట్టి మీకు 100% డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అండి. మీరు అన్నట్టు 20 years పట్టదండి, మీరు 10 years లోనే మీరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్కి వెళ్ళిపోతుంది షాద్ నగర్. అది చూసారు కదా, ఇన్వెస్ట్మెంట్ మనం కూడా సెమీ అర్బన్ లో చేసినట్లయితే దాదాపు ఒక 5 years లో కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మన అమౌంట్ మనకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంది. సో ఫ్యూచర్ సిటీ చెప్పుకోవాలంటే హైదరాబాద్ లో షాద్ నగర్, కొత్తూరు ఈ అంటూ కూడా మనతో చెప్తున్నారు. సో రాజకీయ ప్రభావం అనేది ఉంటుంది, బట్ ఇప్పుడైతే స్థిరంగానే ఉంది, అంతగా లేదు. హైడ్రా ప్రభావం అనేది కూడా హైవే నియర్ బై తీసుకుంటే దాని పక్కన కూడా ఉండదు అంటూ కూడా మనతో భరత్ గారు క్లియర్ కట్ అయితే వివరించిన చూసాం మనం. సో అది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటే దీనికి కీప్ వాచింగ్ తెలుగు న్యూస్.